హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఫ్రెండ్స్, మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్టీల్ ప్లాంట్ పార్క్ అయితే వెళ్ళినాము. పార్క్ అయితే మీకు ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంద్ర పార్క్ వచ్చినాము. ఫ్రెండ్స్ చూడండి, ఈ పార్క్ అయితే మీకు పూర్తిగా ఎంతవరకు ఉన్నదో అంతవరకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పార్క్ ఎలాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా పూల తోట బాగుందా? ఇంత తోట, పూల తోట బాగుంది. ఇది బొమ్మ ఏంటది? ఏం బొమ్మ? సోనియా గాంధీ అనుకుంటా. పువ్వులు అంత చందంగా బాగుంది చాలా. ఈ పార్క్ అయితే మేము ఎప్పుడు రాలేదు, ఇక్కడ ఉంటున్నాం కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. మేమైతే టికెట్ ఉంటుంది అనేసి రావడం మానేసాం మొత్తానికి. ఇదండి, ఈ చెట్టుకి పువ్వు కాయలు ఎలా కాసింది చూడండి. ఈ కాయ ఇంత అందంగా ఉంది చూడండి. కాయ ఎలాగ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ కాయ ఎలా బాగుందా చూడండి. వచ్చి చూడండి, పూలు అయితే బాగుంది, చాలా అందంగా ఉంది. కానీ పూలేమో పూల తోట చాలా బాగుంది చూడండి. ఇక్కడైతే ఏదో ఆడుకుంటున్నారు పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. బాగుంది పార్క్ చూడండి. పాపలు, పిల్లలు, ఫ్యామిలీతో చాలామంది వచ్చి ఉంటారు ఇక్కడ. చూడైతే పువ్వు అయితే చాలా బాగుంది. చాలా బాగుంది పువ్వు. చాలా అందంగా ఉన్నది, బాగుంది. బాగుంది. जल्दी खड़े हो जाओ, मोबाइल फोटो खींच देते हैं. వస్తున్నారు, చాలా జనాలు వస్తున్నారు. ఇప్పుడైతే అంటే ఎందువల్ల అయితే చాలా బాగుంది, చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇంకా అటు పార్క్ ఉన్నట్టున్నది. లోపలికి వెళ్ళి చూద్దాం దా. వచ్చినప్పుడే చూడాలా, మరి మళ్ళీ వస్తాం. అయితే ఎక్కడ ఉంది పువ్వు? దా వెళ్దాం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ పువ్వులు అయితే బాగున్నట్టున్నది. నేను రెక్కలు అయితే పోయినట్టున్నా పువ్వులు. మంచిది, బాగానే ఉన్నది పువ్వు. పువ్వులు అయితే బాగుంది. నీకు పువ్వులు అంటే చాలా ఇష్టం అన్నట్టున్నది. బాగుందా? దా అయితే బాగుంది. వెళ్ళడానికి బ్రిడ్జి ఉన్నది, బ్రిడ్జి. పప్పు అయితే బాగా పడుకున్నది, చాలా బాగున్నా. పడుకున్నావా? చెటి లేవు. అచ్చా, ఏమన్నా ఇలా లేవట్లేదు. పడుకున్నది బాగా, పడుకో.
పట్టుకొని ఇదేదో కాయలు ఉన్నాయి, అదేటి కాయలు అంటారు దాన్ని. కాయలు ఏటో అంటారు, ఈ కాయలు ఏటో అంటారు మనకు కూడా తెలియదు కదా. ఏజెన్సీలో పుట్టినాం కానీ మనకి ఈ కాయలు తెలియట్లేదు. చూడండి, ఈ వర్షాకాలం అయితే బాగా వస్తుంది నది, చెరువుది అలా ఉంటుంది. అంత మొత్తం ఖాళీ ప్లేస్, జనాలు అయితే లేదు కానీ తక్కువ మంది. ఇలా పోసి అలా చెరువుకి మళ్ళా వెళ్ళొద్దాం. చెరువు, ఆ శివారు చెరువు నుంచి శివారు చెరువు దగ్గర వచ్చాం. దా అలా ఇవన్నీ మొత్తం ఖాళీ ప్లేసే. ఇదంతా పార్క్ ఉన్నది. ఆ శివారు నుంచి శివారికి వచ్చాం. చెరువు దగ్గర వచ్చాం. చెరువు అయితే ఇదిగో ఆట అయితే మొత్తం చెత్త చెదరు ఉంది. ఇక్కడ కొద్దిగా బాగున్నట్టున్నది. చెరువు అయితే బాగుంది చూడండి. చెరువు బాగుంది చూడండి. చాలా దూరంగా ఉంది చెరువు. మొత్తం కలవ పూలు అయితే లేవుగా, పూలు ఉంటే బాగుంటుంది. ఇదిగా అబ్బో 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 అబ్బో. బాగున్నావా? బాగున్నావా? ఇలా రా. అలాగే కుక్క నీళ్ళు తాగుతుంది అని తల్లి పిల్ల వెళ్తుంది వెనకాల. బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇంద్ర పార్క్లో ఉన్నాము. ఈ పార్క్ని మొత్తం తిరిగేసి ఇక్కడైతే మామూలుగా కూర్చున్నాము, అలసిపోయినాము మొత్తము. ఈ పార్క్ చుట్టూ వచ్చి ఇక్కడ పూల తోట బాగుందని, పూలు కూడా లేవు. ఇదేం పూల? మందార పూలము. ఇది వచ్చి ఉన్నాయి కానీ పూలు లేవు. అయితే పూలు ఉన్నాయి. మీకు ఇంకా పూల తోట దగ్గర మళ్ళీ వెళ్దామని చూస్తున్నాం. వెళ్దాం పదండి, నడు పోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాకు టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అనేసి పార్క్ నుంచి బయటకు వెళ్ళిపోదాం వచ్చినాము. ఇదైతే పూల తోట ఇదంటే మొత్తం చూడండి. చూడండి పూల తోట బాగుందా? పూల తోట ఇందాక చూసాము కదా, అదే ఇంద్ర పార్క్. ఇంద్ర పార్క్ అని వచ్చి పూల కానీ పూలు పోయి చాలా ఇదైపోయింది. ఇంద్ర పార్క్ అంటారు. బొమ్మ ఇంద్ర పార్క్, ఇందిరాగాంధీ బొమ్మ. ఇదే బొమ్మ, ఇందిరాగాంధీ బొమ్మ. ఇందిరాగాంధీ బొమ్మ కానీ లైటింగ్ లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయటకు వచ్చాము. టైం అయిపోయింది. ఇప్పుడు వచ్చి టైం వచ్చి 5:45 అవుతుంది. చీకటి పడింది కాబట్టి వచ్చాం బయటకి. ఇప్పుడే జనాలు వస్తున్నారు, ఇందాకప్పుడు జనాలు లేరు. ఇది ఇందిరాగాంధీ పార్క్ అట. వచ్చి లైట్లు కూడా వేస్తారు. ఇదే గేట్. వెళ్ళాలంటే లాక్డౌన్కి గేట్ తీయట్లేదు, మామూలు పక్క దారిలో పంపిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.